క్రీస్తు ప్రభువారి నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము, జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మరొకసారి మనం ప్రశ్నించుకున్నప్పుడు క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? చాలామంది క్రైస్తవుడు అంటే ఆ క్రీస్తు అన్న పదానికి అర్థం చెప్తూ ఉంటారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించడం. ఎలా ధరిస్తారు? వాక్యానుసారంగా ధరిస్తారు. వాక్యానుసారంగా ధరించి ఏం చేస్తారు? ఆచరిస్తారు. వెరీ గుడ్. ఆచరించడంలోనే నిజమైనటువంటి క్రైస్తవుడు ఉంటాడు. అర్థమైందా? ఆచరించడంలోనే నిజమైన క్రైస్తవ్యం అనేది ఉంటుంది. నిజమైన క్రైస్తవ్యం ఉంటుంది. కాబట్టి ఆచరిద్దాం. మనం గడిచిన వారాల్లో ఒక వాక్యాన్ని బాగా నేర్చుకున్నాం. ఏంటిది అంటే అది ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఏమని రాసింది? క్రీస్తు తలుపు యొద్ద నుంచొని ఉన్నారు, తలుపు కొట్టిన యెడల మీరు అది తీసిన యెడల ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆయనతో మీరు, మీతో ఆయన భోజనం చేదురు అని రాయబడినటువంటి మాట. అంటే దాని అర్థము మన హృదయమును ఒక తలుపును ఆయన వాక్యము ద్వారా మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన వస్తానంటున్నాడు, వస్తాడు. మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. అంటే క్రీస్తు ప్రభువారు తన చోటును ఎక్కడ కావాలనుకుంటున్నాడు? హృదయంలో. చాలా గట్టిగా చెప్పాలి. అది రావాలి. ఎక్కడ కావాలంట చోటు? హృదయంలోనే అడుగుతున్నాడు దేవుడు. హృదయంలోనే అడుగుతున్నాడు. ఇంకెక్కడైనా అడిగాడు ఆయన చోటు? నీ ఇంట్లో గోడ మీద ఏమైనా అడిగాడా? గోడ మీద ఏం అడగలేదుగా. నీ ఇంట్లో షెల్ఫ్లో ఏమైనా అడిగాడా? పోనీ షెల్ఫ్లో ఏమైనా అడిగాడా? క్యాలెండర్లో ఏమైనా అడిగాడా? పోనీ క్యాలెండర్లో ఏమైనా అడిగాడా? అడగలా. ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు పరుండబెట్టడానికి కూడా ఆయనకి ఏం లేదంట, స్థలం లేదు. కనిన దాని గురించి లేఖనం రాయబడలేదు, కానీ ఆయనను పరుండబెట్టడానికి కూడా ఈ భూమి మీద చోటు లేదు, స్థలం లేదు. ఆయనను పరుండబెట్టడానికి చోటు లేదంటే ఈయన కొండెక్కిండంట. దేనికి? కట్టడానికి. ఏదో కడతాడంట కొండెక్కి. కట్టారు కూడా. ఆయన పరుండబెట్టడానికి చోటు లేదంటే ఈయన ఆకాశం అంతేటట్టు కడతాడంట. కట్టారు కూడా. పరుండబెట్టడానికి చోటు లేదంటే వీళ్ళేమో స్థలాలు ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఈ లోకానికి వచ్చింది నీ హృదయములో క్రైస్తవుడిగా దేవుణ్ణి, క్రీస్తుని ఆహ్వానించుకోవాలి. నీ హృదయంలో క్రీస్తుని ఆహ్వానించుకోవాలి. ఆ హృదయంలో చోటు లేకనే, ఆ హృదయంలో క్రీస్తు లేకనే నువ్వు ఈరోజు వరకు అల్లాడిపోతున్నావు. ఈరోజు వరకు లోకానుసారంగా బ్రతుకుతున్నావు. ఆ హృదయంలో చోటు లేకుండానే నువ్వు జీవించేస్తున్నావు. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన పరుండబెట్టడానికి కూడా చోటు లేదంటే ఆయన ఎక్కడ కావాలనుకుంటున్నాడు స్థానము? మన హృదయాల్లో కావాలనుకుంటున్నాడు. మన హృదయాల్లోనే కావాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దేనికి, ఎక్కడికి, ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో నేను అక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అని చెప్పువారు అనేక మంది ఉన్నారు. అక్కడున్నారు, ఇక్కడున్నారని చెప్పువారు. నేను నీ వద్దనే ఉన్నాను, వాక్యానుసారంగా నేను నీతోనే మాట్లాడుతున్నాను అంటున్నాడు. వాక్యానుసారంగా నిన్నే గద్దిస్తున్నాను, వాక్యానుసారంగా నీతోనే మాట్లాడుతున్నాను. ఆయన తీర్పు ఎప్పుడు సమానంగా ఉంటుందంట. అంతేగా? ఆయనకి ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయా? అందుకే అంటున్నాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడే లేదు, స్త్రీ అని, పురుషుడని ఏ భేదం లేదు. అందరినీ ఆయన తన రాజ్య వారసులుగా ఉంచుతున్నాడు. అందరికీ ఒకే తీర్పును సమానంగా ఇస్తున్నాడు. కొత్తగా ఒక దేవుని సువార్తను కొత్తగా వింటున్నారు. అది నిజమో కాదో తేల్చుకోవడానికే వాళ్ళ ఆయుష్ అయిపోయేది, వాళ్ళ ఆరోగ్యం అయిపోయేది. వాళ్ళు నిజమో కాదో తెలుసుకునేటువంటి ఆయుష్ అయిపోయేది. సడన్గా వినేటటువంటి వారు, సముద్రం అంత లోతులో ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా సువార్త వినబడినప్పుడు వారు వెంటనే ఆలోచించుకొని గ్రహించుకొని తేలే స్థితి కాదు. అప్పుడు
అది వినుకాలమే. కానీ ఇది ఏంటంటే ఆచరించు కాలం ఇది. ఇంకా ఆచరించాల్సింది, వినడం లేదు. ఇంకెంతకాలం వింటాము? ఆచరించడం అంటే తెలుసా మీ అందరికీ? ఆచరించడం అంటే తెలుసు కదా. ఏం ఆచరించాలి? వాక్యాన్ని బట్టి జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుడు బోధించినటువంటి బోధన బట్టి ప్రవర్తించి జీవించాలి. అది ఆచరించడం. ఇంకా అది ఆచరించడం అంటే. ఉన్నటువంటి మనకు ఒక 2 దారులు ఉన్నాయి. ఏంటి ఆ దారులు అంటే, ఒకటి పరలోక రాజ్యం, ఒకటి నరకం. ఒకటి పరలోక రాజ్యం, ఒకటి నరకం. క్రీస్తు ప్రభువారు ఈరోజు మనకు ఆ ధన్యతను ఇచ్చాడు. మనల్ని నరకానికి పోనీయకుండా దేవుని రాజ్య వారసులుగా ఉంచడానికి ఆ ధన్యత మనకి ఇచ్చాడు. కానీ అపవాది ఆ ధన్యతను కూడా లాగేస్తుంది. నీకున్న ఆ ధన్యతను కూడా పీకేస్తుంది. ఆ ధన్యతను కూడా పీకేసి వాడు ఏం చేయాలంటే నరకంలోనికి తీసుకెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నారు. గుడితనాన్ని కలుగు చేస్తున్నారు. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏం మాట్లాడాడు? ఆ కాలమైతే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఏమయ్యా ఉందా? దేవుళ్ళు కాని వారికి, మన పితరులు చూసుకున్నప్పుడు దేవుళ్ళు కాని వారికి ఏమై ఉన్నారు? వాళ్ళు దాసులై ఉన్నారు. ఆ దేవునికి మొక్కడం, ఆ దేవునికి జనపరచడం, ఆ దేవునికి సాగలపడ్డారు వాళ్ళు. దేవుళ్ళు కాని వారికి, ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటిది అదే స్థితి. దేవుళ్ళు కాని వారికి వాళ్ళు ఏం చేశారు? దాసులైపోయారు, దాసులై అన్నారు. కాబట్టి ఆ దాసత్వం నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? విడిపిస్తున్నాడు. ఆ బానిసత్వం నుండి ఏంటంటే మనము కాని దానికి సాగిన పడినప్పుడు మన మైండ్ అంతా ఇంకా దానిదే ఉంటుంది. మన ఆలోచన, మన ప్రకారం అంతా దాని మీదే ఉంటుంది. దాని నుండి ఆయన మారుస్తున్నాడు, దాని నుండి ఆయన మారుస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆ కాలమైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారినై ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునిపటి వరే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మూలపాఠము నాకంటే లోకానుసారమైనటువంటి దానికి, లోకానుసారమైనటువంటి పాఠములకు, లోకానుసారమైనటువంటి సామెతలు కూడా ఈరోజు చెప్తూ ఉంటారు. లోకానుసారమైనటువంటి ఆచరణ కూడా ఈరోజు చెప్తూనే ఉంటారు. వాటన్నిటిని దేవుడు విసర్జించేశాడు. ఆయన అసహ్యించుకుంటున్నాడు. అవి అసహ్యించుకుంటేనే కానీ మనం కూడా ఏమవుతాం? క్రైస్తవులు అనబడతాము. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇది చేయాలంటూ ఉంటాం, ఇలాంటివి చేయాలంటూ ఉంటావు, ఇలాంటివి చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తేనే కరెక్ట్, ఇట్లాగే వెళ్ళాలంటూ ఉంటాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నా, జాతికి నుండి. అతడు అలాగూ సమాధానం చెప్పుకొని చుండగా ఫేసు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిదనేది గొప్ప శబ్దంతో చెప్పిన. పౌలు గారిని తిడుతున్నాడు ఒక ఆయన. ఫేసు అనే ఒక ఆయన పౌలు గారిని, అతి తెలివి ఎక్కువైపోయి, అతి విద్య ఎక్కువైపోయి నీకు వెర్రితనం కలుగుతుంది. ఆయన వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. పితృపారంపర్య ఆచారాలు ఆచరిస్తుంటే వాళ్ళ యొద్దకు వెళ్ళి అది మంచిది కాదు, వాటిని విడిచిపెట్టండి, వాటి వల్ల నిష్ప్రయోజనము అని పౌలు గారు చెప్తే వీళ్ళు ఏమన్నారంట? ఒక వెర్రోడా అన్నారంట పౌల్ని. వెర్రితనం కలిగినటువంటి వాడా అన్నారు. వెర్రితనం కలిగినటువంటి వాడా, అతి జ్ఞానం ఎక్కువైపోయి నీకు వెర్రితనం కలిగింది. మనం కూడా క్రైస్తవ్యంలో, క్రీస్తు వాక్యములో ఎక్కువగా నిండిపోయి ఆత్మీయంగా బలపరచబడుతున్నప్పుడు ఆత్మీయ విషయముతో మనం మాట్లాడితే కొంతమందికి అది వెర్రితనంగానే కనిపిస్తుంది, వెర్రితనంగానే కనిపిస్తుంది. మనల్ని నిందిస్తూ ఉంటారు, మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, వెర్రితనం ఉందా నీకు అని. మన ఆరాధనలు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. క్రీస్తు సంఘ బోధలను, క్రీస్తు సంఘ ఆరాధన కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు, వెర్రోళ్ళు అన్నట్టు మాట్లాడతారు. ప్రతి వారము మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నా అది వెర్రితనమేనంట. గమనించినప్పుడు క్రీస్తు ప్రభువారు మన నిమిత్తము తన శరీరమును, రక్తమును నలగొట్టుకొని ఉన్నారు. ప్రతి వారం అది తీసుకోవాలి మనము.
అది ఆ అమూల్యమైన శరీరము, ఆ విలువైన రక్తము, అది తీసుకోకుండా మనం బ్రతకలేము అసలు. ప్రతి వారం మనం ఆయనలో పాలిభాగం అవ్వాల్సిందే, అసలైతే ప్రతిరోజు అవ్వాల్సిందే. కానీ మనం సంఘంగా ఎప్పుడు కూడుకుంటున్నాము? ఆదివారమున. మిగతా 6 రోజులు మనం పనులు చేసుకుంటూ ఒక వారమున ఆయన సంఘంగా కూడుకోమన్నాడు కాబట్టి ఆ రోజు కూడుకొని అందరం కలిసి ఒకే శరీరమును ఒకే రక్తమును పానం చేస్తున్నాము. ఆ శరీరము అమూల్యమైనది, ఆ రక్తము విలువైనది. వాటిని మనం పూజిస్తున్నాము, వాటిని తీసుకుంటున్నాము. అది మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టింది కాబట్టి ఆ విలువైనది మనకు ప్రతి వారం కావాల్సిందే, ప్రతి వారం కావాల్సిందే. ఆ ఆలోచన మనము చేసుకుంటున్నప్పుడు అనేకులకు వెరితనంగా ఉంది. చూడండి, మనం ఎప్పుడు ఆత్మతో సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈ వాయిద్యాల గురించి పోతే చాలా చాలా ఉంటుంది, మనం ఎందుకు చేయట్లేదు అనేది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే మనల్ని ప్రశాంతంగా ఉండలేము. అయితే మీకు అందింపబడింది, మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. పాట ద్వారా అనేకులను మనం మార్చచ్చు. పాట ద్వారా, పాటలో వచ్చే పదాల ద్వారా అనేక మందిని మార్చచ్చు, అనేక మందిని ఆలోచింపజేయచ్చు. కానీ వాయిద్యాల ద్వారా మనం ఏమి మార్చలేము, ఏమి బోధించలేము, ఏమి చెప్పలేము. అది కేవలం నిమిత్తం మాత్రమే. కానీ నువ్వు పాడే నోట నుండి వచ్చే పాడే పాట, పదాలతో పాడే పాట, అది దేవుని మహింపరచబడుతుంది, అనేకులకు ఆ మాటలు తెలియపరచబడతాయి. అది గుర్తుపెట్టుకొని సంఘంలో చక్కగా మీరు పాడండి. కాబట్టి మనము చేసేటటువంటిది అనేక మందికి ఎలా కనిపిస్తుందంట? వెరితనంగా కనిపిస్తుంది. పౌలు గారు ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. పౌలు గారు ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి ఎలాగో నడుచుకుంటున్నానో మీరు కూడా అలాగే నడుచుకోండి. ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఏం చేశారంటే, క్రీస్తు ప్రభు వారు నమ్మకూడదు, వెంటనే క్రీస్తుని సిలువ వేయండి అంటే చక్కగా ఆయన తీసుకెళ్ళి సిలువ వేశారు. తర్వాత ఆయన శిష్యులు మొదలయ్యారు. ఆయన శిష్యులు సువార్తలు ప్రకటిస్తున్నారు. అనేక మంది క్రీస్తుని రాజుగా అంగీకరించి ఆయనలో క్రీస్తు ప్రభు వారి నామమున వారు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతున్నారు. ఇప్పుడు మరలా ఈ ప్రధాన యాజకులు ఆ శిష్యులను చంపాలనుకుంటున్నారు. ఎలాగూ చంపాలనుకుంటున్నారు అంటే, ఈ పౌలైనటువంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు వాళ్ళు సౌలును ఎంచుకున్నారు. సౌలా, ఎల్లు, క్రీస్తు సంఘంలో ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి వారిని బయటికి లాక్కొచ్చి అందరినీ చంపేసే అన్నారు. వెంటనే సౌలు తలకాయ యూపి బయలుదేరాడు గుర్రం వేసుకొని. ప్రతి పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడ జరుగుతున్న సంఘాలు, అక్కడ జరుగుతున్న సేవకులను కూడా బయటికి లాక్కొచ్చి చంపారు. అందులో భాగమే మొదటిసారిగా హతసాక్షుడిగా మారినటువంటి స్టెఫెన్ కూడా ఉన్నాడు అక్కడ. స్టెఫెన్ కూడా అదే రీతిగా చంపబడ్డాడు. దానికి సౌలే ప్రధానమైనటువంటి వ్యక్తి సౌలు. అట్లాగా సౌలు అందరినీ చంపుతున్నాడు. వాక్యాన్ని సువార్త బోధిస్తున్న వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరలా సౌలు క్రీస్తు ప్రభువారి యొక్క దర్శనము దమస్కో పట్టణానికి వెళ్తుండగా, ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ కూడా సంఘాన్ని నాశనం చేయడానికి బయలుదేరుతుండగా క్రీస్తు ప్రభువారు మార్గ మధ్యలో అడ్డుకొని ఆయనకు దర్శనంగా కనపడినప్పుడు ఆయన తనంతటి తానుగా మార్చుకున్నాడు, తనంతటి తానుగా సరి చేసుకున్నాడు. సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారాడు. ఇప్పుడు పౌలుగా మారినటువంటి సౌలు ఇప్పుడు ఆ ప్రధాన యాజకులకే పరిచయులకే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు ప్రకారం మీరు నడుచుకోండి. నేను మానేశాను, అనేక మంది క్రైస్తవులను హింస పెట్టాను, చంపేశాను, సంఘాల నుంచి బయటికి లాక్కొచ్చి వాళ్ళని ఇది చేశాను. మీ ప్రకారమే మీరు ఎక్కడికి వెళ్ళమంటే మీతో పాటు తాగాను, మీతో పాటు ఎగిరాను, మీతో పాటు డ్యాన్స్లు వేసాను, మీతో పాటు అనేక కొండలు ఎక్కి తిరిగాను. నేను కూడా ఈరోజు నేను క్రీస్తుని అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను. నేను పోలి ఉన్న ప్రకారము ప్రధాన యాజకులారా, పరిసయ్యులారా, మీరు కూడా అదే రీతిగా
క్రీస్తుని పోలి నడవండి. అంటే మీరు కూడా వాటన్నిటిని విడిచిపెట్టండి. సంఘాల మీద వాటి యొక్క క్రీస్తు ప్రభావితం మీద మీరు మీ యొక్క బలాన్ని చూపటం ఆపేయండి. ఇంకా చెప్తున్నాడు, నువ్వు అనుకున్నది కాదు లోకము, ఇది నువ్వు నిర్ణయించుకున్నది కాదు, ఇది నువ్వు నిర్ణయించుకున్న అధికారం కాదు, నీకు నీ ఆలోచన పనిలో వచ్చినటువంటి అధికారం కాదు, ఇది లోకానుసారంగా జీవించేటటువంటి అధికారం నీకుంది. కానీ నువ్వు క్రీస్తుని ధరించాలి, దేవుని రాజ్య వారసులుగా ఉండాలి. అది నీ కంటికి కనపడట్లా, చెవికి కనపడట్లా, నీ హృదయానికి అర్థం కావట్లా. పౌలునైనటువంటి నేను చెప్తున్నాను, నా మాట ఆలకించండి చెప్తున్నాడు. వాళ్ళకే కాదు, ఇప్పుడు మనకు కూడా ఆయన అదే బోధిస్తున్నాడు. ఆయనను పోలి నడుచుకోవాలి అంటున్నాడు. పౌలు గారను ఇంకొక వ్యక్తి బర్నబా, రైట్, థ్యాంక్ యూ, బర్నబా, వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచారు, కుంటివాణ్ణి బాగు చేశారు, చక్కగా కాలు వచ్చింది, ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి ఒక విగ్రహం కడతానన్నారు. విగ్రహం కట్టి చెరో విగ్రహాలకి కొత్త పేర్లు పెడతామని వాళ్ళే నిశ్చయం చేసుకున్నారు, వాళ్ళే ఖరారు చేసుకున్నారు. మూర్ఖులారా, మాకు కట్టడం ఏంటి, మేము మీ వంటి మనుషులమే, మాకు విగ్రహాలు కట్టి మాకు మొక్కటం ఏంటి, మేము మీ వంటి మనుషులమే. ఇది నేను చేశానంటే అద్భుతము, అది దేవుని వల్ల కలిగినది. అర్థమైందా? అది దేవుని వల్ల కలిగినది. నువ్వు దేవుని ఆరాధించడం కోసమే, దేవుని నమ్మటం కోసమే మేము ఆ యొక్క అద్భుతం మేము చేశాము. మా గొప్పతనం కాదు ఇది, మా గొప్పతనం కాదు. మేము నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటే దేవుడు ఆ ధన్యత మాకు ఇచ్చాడు. మేము ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి వల్ల ఆ వ్యక్తికి కాలు వచ్చింది. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు, మేము నిమిత్త మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరు ఆరాధించాల్సింది ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు ఆ శక్తిని మీరు గణపరచాలి, ఆ శక్తిని మీరు మహింపరచాలి, ఆ శక్తిని మీరు సాగిలపడాలి. అంతేగాని మనకు దోచింది మీకు దోచింది కాదు అది. మోషే గారు దేవునితో మాట్లాడుతుంటే ఇంకా 40 రోజులు అయ్యేసరికి ఇంకా రాలేదులే అని చెప్పి వాళ్ళకు వాళ్ళు విగ్రహం చేసుకొని వాళ్ళకు వాళ్ళు సాగిలపడ్డారు. ఎంత మూర్ఖత్వంగా ఉన్నారు చూడండి వాళ్ళు, ఎంత మూర్ఖులుగా ఉన్నారో చూడండి వాళ్ళు, ఎంత మూర్ఖులుగా ఉన్నారు. ఆ అబద్ధానికి వాళ్ళు చేసుకున్న అబద్ధానికి ఎంత బంగారం ఖర్చు పెట్టారు వాళ్ళు, ఎంత వెండిని తెచ్చారు వాళ్ళు. చూడండి ఎంత శ్రమ పెట్టారు దానికి. అబద్ధానికి మటుకు నిజంగా మనుషుడు చాలా శ్రమ పడతాడు. అబద్ధానికి అయితే అందులో ఉండే ఆనందం మరి ఏమొస్తుందో తెలీదు. నిజానికి మటుకి సమయాన్ని కూడా ఇవ్వరు. నిజాన్ని గ్రహించడానికి, నిజాన్ని మాట్లాడడానికి, నిజాన్ని తెలియపరచడానికి సమయాన్ని కూడా వాళ్ళు ఇవ్వరు. నిజాన్ని తెలియపరచడానికి. 1 పేతురు 3:18. 1 పేతురు 3. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు విషయంలో చంపబడియో, క్రీస్తు శరీర విషయంలో చంపబడియో, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో. చాలు, నేను మరలా జాగ్రత్తగా చదువుతున్నాను, దేవుని వాక్యం ఆలకించాలి. ఏం మాట్లాడుతున్నాడు? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. చూడండి, క్రీస్తు ప్రభు వారు చేస్తూ పడినటువంటి కష్టం ఏదైతే ఉందో, అవమానం ఏదైతే ఉందో, నమ్ముతున్నారా నిజంగా అసలు? కాబట్టి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు? మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. మాట చాలా గుర్తుపెట్టుకోండి. ఎవరి యొద్దకు తెచ్చుటకు? మనల్ని ఎవరి యొద్దకు నడిపించుటకు? దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడు చంపబడ్డాడంట. ఎవరు అనీతిమంతులు అంటే ఎవరు? గట్టి చెప్పాలి. మనమే. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో ఏమయ్యాడు? బ్రతికింపబడి, ఆత్మ విషయంలో పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పొందెను. చూడండి,
ఇదే మనకు ఆయన చేస్తున్నాడు. శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడాలి. అప్పుడు మనం దేవునికి చేరువవుతాము. దేవునికి చేరువవుతున్నాము. లోకంలో బ్రతుకుతున్నటువంటి మనందరికీ దేవునికి చేరువయ్యే అవకాశం క్రీస్తు ప్రభువారు మనకు కల్పిస్తున్నప్పుడు మనం ఇంకా 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 ఆలోచనలో సరి చేసుకోవటంలా. ఈ సరి చేసుకోవట్లేదని ఎవరికి చెప్తున్నానంటే, సంఘంలో ఒక్క వ్యక్తి ఉన్నాడు కదా, ఆ ఒక్క వ్యక్తికే చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ సరి చేసుకున్నారు. సరి చేసుకున్న వాళ్ళు చాలా సంతోషం. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎస్, నేను సరి చేసుకున్నా. ఇప్పుడు సరి చేసుకోలేదు, సరి చేసుకోవాలి అని ఆశపడుతున్న వారికి దేవుని వాక్యం మరలా చెప్తుంది, సరి చేసుకోండి, మీ కొరకే నేను శిలువ మరణానికి అప్పగింపబడ్డానికి క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు అదే. చూడండి, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఇది మనకు తెలియాల్సినటువంటి ఆలోచన. ఇది మనకు గ్రహించాల్సినటువంటి ఆలోచన. ఫిలిప్పు 2:11 ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్టు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించాడు. ఇక్కడ మనకు ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. ప్రతి వాని నాలుక. ఇప్పుడు శిష్యులు, క్రీస్తు ప్రభు వారి శిష్యులు సువార్తను ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అంటే, ప్రతి నాలుక ఏం ఒప్పుకోవాలంట? క్రీస్తు ప్రభుని తండ్రిని ఒప్పుకోనుటకై ప్రతి నాలుకను మాట్లాడాలి. కాబట్టి ఆ ప్రతి శిష్యుడు, ప్రతి నాలుక కూడా సువార్తను ప్రకటించింది. అట్లాగే మనము కూడా సువార్తను ప్రకటించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాగంటే, ప్రతి నాలుక ఆయనను మహిమపరిచే విధంగా మనము కూడా ఆయనను గురించి మనం చెప్పాలి, బోధించాలి, మాట్లాడాలి, ఆ యొక్క అద్భుతాలు తెలియపరచాలి. అప్పుడు మనం క్రైస్తవులు అనబడతాము. చాలామంది ఎట్లాగుంటామంటే, నాకు వచ్చిన ధన్యత, నేను ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకొని నేను బతుకుతాను. అనేక సంఘాలు బలపడ్డాయి అంటే వారి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళలో ఆ కాన్ఫిడెంట్ ఉంది, అది నిజమని వాళ్ళు నమ్మారు. మనం అట్లా కాదు. వాక్యం చెప్పాము, పోయి ఇళ్లలో కూర్చొని తినుము, తాగుము, సుఖించుము. నీ సువార్త ఎవరికి చెప్తున్నావు? నీకు కలిగినటువంటి ధన్యత, నీకు కలిగినటువంటి వాక్యము ఎవరికి బోధిస్తున్నావు? ఎవరికి చెప్తున్నావు? అనేక మందిని రక్షించే విషయంలో మనం ఎక్కడ ఉంటున్నాము? ఈరోజు ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని వల్ల ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఉన్నవాళ్ళు రాకుండా వెళ్ళిపోయారు, అజ్ఞానం చేత వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మరలా వచ్చే రీతిగా నీ కష్టం ఎక్కడుంది? నువ్వు కష్టం ఎక్కడ పడుతున్నావు? సంఘంలో నీ స్థితి ఏంటి? సంఘంలో నీ పని ఏంటి? వచ్చి కూర్చొని వెళ్ళే పనే నీది. దేవుని కొరకు కష్టపడే ఒక్క అడుగు కూడా మనం వేయలేకపోతున్నాము. ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాం. కాబట్టి ఆత్మల విషయంలో కావాల్సినటువంటి, ఆత్మల ప్రభావములో చేయవలసినటువంటి పనిని నువ్వు చేయకుండా నేనున్నాను కదా అనుకుంటే నువ్వు వ్యర్థుడివే, నిష్ప్రయోజనమే. ఏమంటున్నాడు? నిష్ప్రయోజనమే. ప్రతి ఒక్కరూ మీరు పిలువబడిన రీతిగానే అనేక మందిని పిలువబడటానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు వ్యర్థుడవే. మనల్ని మనం సరి చేసుకొని అనేకులను సరి చేయాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ్యము. నేను రక్షణ పొందాను, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, క్రైస్తవ్యం అనిపించుకోదు. ఆలోచన చేయండి. ఏదో ఒక పనిగా ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా ఉండాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా ఉండవలసినటువంటి పని అది. ఆలోచన చేయండి.
ఆలోచన చేయండి. సరే, ఇంకా క్రీస్తుకు అనబడినటువంటి వారు ఎవరో 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారంట. బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారంట. ఆ హింస మనకెందుకు, మనం బయటకు పోదాం అనుకుంటున్నారు. ఆ హింస మనం పడలేము. క్రీస్తు యేసునందు సద్భక్తితో, అసలు అందులోకి పోతే శ్రమ తప్ప ఏం మిగలదు, శ్రమ తప్ప ఏముండదు. కాబట్టి అందులోకి వెళ్ళబాకండి. మేము వెళ్ళాము, శ్రమ వచ్చింది, బయటకు వచ్చేసాం, మీరు కూడా వెళ్ళబాకండి. అంతేనా? మేము వెళ్ళాము, చూసాము, శ్రమ వచ్చింది, బయటకు వచ్చేసాము, మీరు కూడా వెళ్ళబాకండి. బయట ఉన్నప్పుడే చాలా బాగున్నావు, అందులోకి వెళ్ళి పూర్తిగా నాశనం అయిపోయావు. మరీ అంత ఉండకూడదు, వెళ్ళినా సరే మరీ అంతగా ఉండకూడదు. ఏదో పైపైన అలాగా ఆడుతూ వెళ్ళిపోవాలి, అలాగా తగిలించుకుంటూ అలాగ వెళ్ళిపోతూ ఉండాలి. ఒక ఆదివారం వెళ్ళామంటే ఇంకో ఆదివారం ఆగాలి, ఒక ఆదివారం వెళ్ళామంటే ఇంకో అంత డీప్గా వెళ్ళిపోకూడదు దేవుణ్ణిలో. వెళ్ళిపోతే వాళ్ళు వెర్రళ్ళు అయిపోతారు, వాళ్ళకి పిచ్చి పట్టింది అనుకుంటారు. కొద్దిగా లోకంలో ఉండాలి, కొద్దిగా అటు కూడా ఉండాలి. ఇది నులివెచ్చని స్థితిలాగా. కొద్దిగా అటు ఉండాలి, కొద్దిగా ఇటు ఉండాలి. మనుషుల మెప్పు కావాలి, మళ్ళా మనుషుల మెప్పు కావాలి, మనుషుల ఆచారాలు కావాలి, మనుషుల గొప్పతనం కావాలి. మనిషి కంటికి కనపడుతున్నాడు కదా, దేవుడు కనపడలేదు కదా, సర్ది చెప్తాంలే తర్వాత, దేవునికి తర్వాత చెప్తాంలే, ముందు పెద్దయ్య గారికి గానిద్దాం అంటారు వీళ్ళు. మనుషుడు పెద్దయ్య గారు చెప్పినట్టు చేద్దాం, మనిషికి గానిద్దాంలే అనుకుంటాం. చూడండి, వీటికి లోకానికి అసలు దేనికి సంబంధం లేకుండా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ప్రవర్తిస్తున్నాం. ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ప్రవర్తిస్తున్నాము. క్రైస్తవుడు దయచేసి ఆలోచించండి. నవంబర్ నెలకు వచ్చేసాం మనము. ఇంకా ప్రవర్తన ఎక్కడుంది మనకి? ఇంకా వినువారమైనా, ప్రవర్తించే వారమైనా అంటే ఎప్పుడు ప్రవర్తించే వారంగా ఉన్నాం? మంచి దాసుడు అని దేవుడు మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఎప్పుడు మెచ్చుకుంటాడు? యోబుని చూపిస్తున్నాడు. యోబు ఎంత కష్టపడ్డాడో. అయ్యో పాపం అనబాకండి, అయ్యో పాపం కాదు. యోబుని నేను బాగా చూసుకున్నాను, నా పక్కన బాగా ఉన్నాడు, నా సన్నిధిలో యోబు దర్జాగా ఉన్నాడు. దాన్ని చూసి మీరేం నేర్చుకుంటున్నారో అది చెప్పండి నాకు అంటున్నాడు ఆయన. దాన్ని చూసి మీరేం గ్రహిస్తున్నారు అది చెప్పండి. భార్యలకు చెప్తున్నాడు, ఇదిగో యోబు గ్రంథం చూడు, యోబు భార్య చూడు, వెంటనే మరణం కమ్మంది, దేవుని దూషించి మరణం కమ్మని ఆ 3 రాళ్ళు పలికినటువంటి మాట చూడు. కాబట్టి భార్యలారా మీరేం నేర్చుకున్నారు యోబు భార్యను బట్టి? నీ భర్తను దూషించి దేవునికి విరుద్ధంగా పలకమని నేర్పిస్తుందా యోబు భార్యకి? కాదు. యోబుని చూపిస్తున్నాడు, సంఘంలో సంఘ బిడ్డలారా, శ్రమ వచ్చిన కాలంలో మీరు దేవుని దూషించి మరణం కమ్మని ఉంటున్నారా, లేక అదే రీతిగా దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచి ఆ బలమును అలాగే నిలబెట్టుకుంటున్నారా? మరణం వరకు నమ్మకంగా ఉంటున్నారా అని అడుగుతున్నాడు. అదే అడుగుతున్నాడు. దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావని అడుగుతున్నాడు. నలుగురు స్నేహితులు వచ్చారు, కలిగినటువంటి శ్రమను బట్టి నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్నారా? నలుగురు కలిసి ప్రార్థన చేసుకున్నారా, లేక నలుగురు కలిసి ఆ వ్యక్తిని తిడుతున్నారా, దూషిస్తున్నారా? అడుగుతున్నాడు ఆయన, మీరు ఏం నేర్చుకున్నారు అని. అది కావాలి. ఏం నేర్చుకున్నారు, ఏం ఆచరిస్తున్నారు, ఏం బతుకుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇది కావాలి మనకు. అందుకే మనం ఏ కాలంలో ఆచరించు కాలంలో ఉన్నాం, వినువారు కాలము కాదు ఇది. మనం ఆచరించాలి, మన రక్షణ మనం కాపాడుకోవాలి. అలాంటిది లేదు, నామకార్థంగా ఉంటాము. నామకార్థము, క్రైస్తవుడు అన్న పదానికి మనం నామకార్థంగా ఒక్క రోజైనా రాలేరని అడుగుతున్నాడు పాపం ఆయన. దీనస్థితిలో అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మిమ్మల్ని. మీరేమో అధికారులు కదా, మీరు సింహాసనం మీద కూర్చొని రాజుల వలె కూర్చొని ఉన్నారు మీరు. ఆయన పాపం దీనుడుగా ఒక్క గడి అయినను, ఒక్క రోజైనను, ఆదివారం ఒక్క పరిశుద్ధ దినమైనను నాకు మీరు సమయం ఇవ్వలేరా అని అడుగుతున్నాడు పాపం ఆయన. ఒక్క గడి అయినను నాతో ఉండలేరా, నాతో కలిసి ప్రార్థన చేయలేరా అని శిష్యులు ఆ 3 వ్యక్తులను అడుగుతున్నాడు. ఈయన వచ్చింది 3 సార్లు వచ్చాడు. 3 సార్లు మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, 3 సార్లు చెప్పడానికి.
చూడండి, ఆయనకి అంత ఓపికగా, ఆయన సువార్త ఎంత ఎంత ఓపికగా అనేక మార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అనేక మార్లు సువార్తను చెప్పుకుంటూ వచ్చాడు. సరే, సువార్తను ఒక్క చోట రాస్తే సరిపోద్ది. మత్తయి సువార్త ఒకటి రాస్తే సరిపోద్ది. ఎందుకు మరలా మార్కు సువార్త, ఎందుకు మరలా లూకా సువార్త, ఎందుకు మరలా యోహాను సువార్త? 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయి? ఒక వ్యక్తిని గురించి, ఒక విషయాన్ని ఎందుకు 4 సువార్తలు రాయబడ్డాయి అంటే దాని విషయం చూడండి. పదే మీకు చెప్పాల్సినటువంటి ఆలోచన దేవుడు ఇస్తున్నాడు అందులో నుంచే. ఆ నిద్రిస్తున్న వారికి, ఆ భారంగా, వారి కన్నులు భారంగా ఉన్న వారికి, ఆ శిష్యులకు కూడా ఆయన 3 మార్లు వచ్చి చెప్పాడు. 3 సార్లు వచ్చి చెప్తున్నాడు. కాబట్టి మనం సరి చేసుకునేంత వరకు దేవుని వాక్యము మీ కొరకు అదే ప్రచురింపబడుతుంది. కష్టపడండి అమ్మా, దేవుని సువార్త కోసం, దేవుని వాక్యం కోసం కష్టపడండి. దేవుని మాటలు తెలియపరచండి, దేవుని వాక్యాన్ని తెలియపరచండి. ఇది వరకు ఊర్లో 1, 2 సంఘాలు ఉండేవి. ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి. ఎందుకని చెప్పండి? దేవుని సువార్త తెలియపరచడానికి. ఈరోజు అనేక మంది మారారు, అనేక మంది ఉన్నారు, అనేక మంది దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు. అప్పట్లో 1, 2 ఉంది. ఎందుకంటే ఆ 1, 2 సరిగ్గా ఉండేవి కావు. జనము మారిన వారు, మారు మనసు పొందిన వారు తక్కువ మంది. కానీ ఈరోజు సంఘాలు పెరిగాయి అంటే అనేక మంది మారు మనసు పొందుతున్నారు. సంఘాలు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనం ఏదో ఒక చోటకి వెళ్ళి దండం పెట్టుకొని తిరిగి వచ్చేది కాదు ఇది. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి, హృదయాన్ని మార్చుకోవాల్సినటువంటి స్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఆ ఆదివారం మనం చక్కగా వెళ్ళి దేవుని వాక్యం విని మన హృదయాన్ని బాగు చేసుకోవటం, సరి చేసుకోవటం ఇక్కడ జరగాలి. ఇక్కడ జరగాలి అన్న ఉద్దేశము, ఇక్కడ జరగాలి అన్న ఆలోచన, ఇక్కడ జరగాలి అన్న తాపత్రయం. అందుకే ప్రతి వారం ఆయన ఉదక స్నానం, వాక్యమును ఉదక స్నానంతో మనల్ని శుభ్రం చేస్తున్నాడు. మనం శుభ్రపడాలి. కాబట్టి హెచ్చరిక అనేది దేవుడు చెప్పినప్పుడే మనం హెచ్చరిక పొందాలి. కాబట్టి సరి చేసుకోండి. క్రైస్తవుడు అంటే బాప్తీసం తీసుకొని రక్షణ పొంది నేను క్రైస్తవుని అంటే అది ఎప్పటికీ దేవునికి అంగీకారం కాదు. మనుషులు ఎదుట ఒప్పుకుంటామేమో, మనుషులు ఎదుట మనం ఒప్పుకుంటామేమో, కానీ దేవుని ఎదుట అది ఖచ్చితంగా ఆయనకి కాదు, ఖచ్చితంగా కాదు. ఆ విధంగా సహనముతో, ఓర్పుతో మనం బ్రతకాలి. వాక్యానుసారమైనటువంటి నిబంధనకు అనుగుణంగా మనం బ్రతకాలి. దేవుని యందు భయముతో బ్రతకాలి, దేవుని యందు భక్తితో బ్రతకాలి. అది కనపరుస్తూ, అది జీవిస్తూ, శరీర కార్యములు విసర్జించు ఆత్మ ఫలములతో మనం జీవించుకుంటున్నప్పుడే మనం ఏమవుతామంట? నిజమైన క్రైస్తవులు అనబడతాము. కొద్దిమంది దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నాము. అందుకే మాట్లాడుతున్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ మీరు క్రైస్తవులు కారు. ఎందుకంటే మీ ప్రవర్తన మీరు మార్చుకొనడం లేదు. నులివెచ్చని స్థితి, లోకానుసారంగా అపవాదితో ఇంకా స్నేహం చేస్తున్నారు, దుష్టుడితో ఇంకా సాంగత్యం చేస్తున్నారు. అందుకే మీరు ఇంకా క్రైస్తవులుగా పిలువబడటం లేదు. నా చిత్త ప్రకారం మీలో ఎవ్వరూ క్రైస్తవులు కాదు అంటున్నాడు దేవుడు వాక్యం ప్రకారము. కాబట్టి ఆచరించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది ఆచరించు కాలం, ప్రవర్తించు కాలం, ఇది విను కాలము కాదు. భయము భక్తి కలిగి ఉండండి, భయముతో ఉండండి. సంవత్సరాలు గడుచు దినములంతా భయంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని దేవుని రాజ్యానికి ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను.